హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. భారతదేశ ఆధునిక చరిత్రకు సంబంధించినటువంటి స్మార్ట్ నోట్స్లో ఇది సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక భారతదేశానికి యూరోపియన్ల రాక అనేటువంటి వీడియో చేయడం జరిగిందనమాట. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే కనుక వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు రైట్ సైడ్ ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగనే టార్గెట్ 100+ సంబంధించినటువంటి మీకు లింక్ కూడా మీకు కోర్స్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా కంటినెంట్లోకి మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్చుగీస్ లాగనం, దీన్ని మనని వాస్కో డి గామా గారు మన భారతదేశానికి రావడం అనమాట అండి. ఎప్పుడు వచ్చారంటే సాహసయాత్ర అనేటువంటిది 1998లో జరిగిందనమాట మన భారతదేశానికి. అంటే 15వ శతాబ్దం చివరిలో జరిగిందనమాట అండి. ఎవరితో వచ్చారు, ఎవరి సహాయంతో వచ్చారని చూసుకున్నట్లయితే కనుక అబ్దుల్ మజీద్ అనేటువంటి వర్తకుడి సహాయంతో, గుజరాత్ వర్తకుడు అయినటువంటి అబ్దుల్ మజీద్ సహాయంతో కాలికట్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ కాలికట్ అనేటువంటి ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే కనుక కేరళ ఉండడం జరిగింది అనమాట అండి. సో ఈ కాలికట్ ప్రాంతాన్ని ప్రస్తుతం ఏమంటున్నారు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటి చేయండి. కాలికట్ ప్రాంతాన్ని ప్రస్తుతం ఏమంటున్నారు అనేటువంటి చెప్పండి. సో అప్పుడు కాలికట్ ప్రాంతాన్ని చేరుకున్నప్పుడు అక్కడ నాయకుడు అంటే సముదరి అనమాట అండి. ఆ సముదరి ఎవరంటే జమెరిన్ గారు అనమాట అండి. ఈయన వాస్కో డి గామాకు స్వాగతం అనేటువంటిది పలకడం జరిగిందనమాట. ఇది మన భారతదేశానికి వాస్కో డి గామా గారు ఎలా వచ్చారనేటువంటి దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇక్కడ వేయడం జరిగిందనమాట అండి. సో అంశము వివరాలు అనమాట. సముద్రయాత్రికుడు వచ్చేసి వాస్కో డి గామా పోర్చుగల్ సంబంధించినటువంటి ఆయన వచ్చింది 20th May 1498, 20 May 1498లో ఆయన కాలికట్కు చేరుకోవడం జరిగింది అనమాట అండి. ఈ కాలికట్ని ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక ఏమంటున్నారు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటి చేయండి. ఈయన తీసుకొచ్చినటువంటి సరుకులు చూసుకున్నట్లయితే కనుక ఈయనకి ఎంత లాభం వచ్చిందంటే 60 రెట్లు లాభం అనేటువంటిది రావడం జరిగింది అనమాట. తెచ్చిన సరుకులపై ప్రయాణ ఖర్చులు పోను 60 రెట్లు లాభం అనేటువంటిది వచ్చిందన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో 1498 May 20 వచ్చినటువంటి ఈయన తర్వాత క్రమేణా వారి యొక్క వర్తకం అనేటువంటి చేస్తూ చూసుకున్నట్లయితే కనుక 1505 నుంచి 1509లో భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. భారతదేశానికి ఫస్ట్ వచ్చినటువంటి సముద్ర యాత్రికుడు వచ్చేసి వాస్కో డి గామా గారు అనమాట అండి. ఇది మనకి ఎలా గుర్తుండాలో అలాగనే మనకి పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ గవర్నర్ భారతదేశానికి వచ్చినటువంటి వారు ఎవరంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా అనేటువంటి ఆయన భారతదేశానికి వచ్చినటువంటి ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ అనమాట అండి. 1505 నుంచి 1509 మధ్యలో ఈయన భారతదేశంలో పరిపాలన అనేటువంటిది అంటే ఆ ప్రాంతంలో పర్యటించి ఆయన దానికి సంబంధించినటువంటి కొన్ని సంస్కరణలు అనేటువంటి చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తీసుకొచ్చినది బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానం అనేటువంటిది ఎవరు తీసుకొచ్చారంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా నీటి విధానం లేకపోతే బ్లూ వాటర్ పాలసీని తీసుకురావడం జరిగింది అనమాట. ఇదేంటంటే భూభాగాల ఆక్రమణ కంటే హిందూ మహాసముద్ర జలాలపై ఆధిపత్యం సంపాదించుకోవడానికి అని చెప్పేసి ఈ బ్లూ వాటర్ పాలసీ లేకపోతే నీటి విధానం ద్వారా ఈయన ప్రాధాన్యత అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట. అంటే దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక నౌకా బలాన్ని పెంచి అరబ్ వర్తక నౌకలను పూర్తిగా నియంత్రించడం జరిగిందనమాట. సో ఏదైతే ఈ బ్లూ వాటర్ పాలసీని ఎవరు తీసుకొచ్చారంటే ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ అయినటువంటి ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే హిందూ మహాసముద్ర జలాలపై ఆధిపత్యం సంపాదించడం గురించి అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా అరబ్ వర్తక నౌకలను పూర్తిగా నియంత్రించడం జరిగింది అనమాట. ఇది బ్లూ వాటర్ పాలసీకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ మెయిన్ కీ రోల్ చేసినటువంటి చూసుకున్నట్లయితే కనుక పోర్చుగీసు నిజమైన సామ్రాజ్య స్థాపకుడు. భారతదేశంలో పోర్చుగీసు యొక్క నిజమైన సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే అఫోన్సో డి ఆల్బుకర్క్ అనమాట అండి. అఫోన్సో డి ఆల్బుకర్క్ పోర్చుగీస్ యొక్క నిజమైన సామ్రాజ్య స్థాపకుడు. భారతదేశంలో 1509 నుంచి 1515 మధ్యలో ఈయన సామ్రాజ్యం చేయడం జరిగిందనమాట అండి. ఈయన ఏం చేశారంటే 1510లో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసుఫ్ ఆదిల్ షా నుండి గోవాను ఆక్రమించాడు. సో ఈయన 1510లో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసుఫ్ ఆదిల్ షా నుండి గోవాని ఆక్రమించుకోవడం జరిగింది. ఇది
పోర్చుగీస్ వారి యొక్క రాజకీయ విజయానికి ఒక మైలురాయిగా తెలపడం జరిగిందనమాట అండి. అంత మాత్రమే కాకుండా ఈయన గోవాను ఆక్రమించిన తర్వాత స్థానిక భారతీయ స్త్రీలతోటి పోర్చుగీసులకు వివాహం అనేటువంటిది పెంపొందించడం జరిగిందనమాట. తద్వారా ఏంటంటే వారి యొక్క లొకాలిటీ అనేటువంటిది పెరుగుతుందనమాట. లేకపోతే అప్పటి వరకు వీరు చూసుకున్నట్లయితే భారతీయ స్త్రీలతో వివాహం చేసుకోకుండా వీరు సపరేట్గా ఉన్నట్లయితే కనుక వీరి యొక్క సపరేట్ ట్రైబ్గా వీరు ఉండిపోతారు కాబట్టి సో వారు భారతదేశంలో మిళితమైపోవాలంటే కనుక భారతీయ స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లయితే కనుక పోర్చుగీస్ పురుషులు సో వారి యొక్క సంతానం అనేటువంటిది ఇక్కడ పెరుగుతుంది. వారు ఏదైతే గోవాను ఆక్రమించారో వారు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వారు కంటిన్యూ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఫస్ట్ ఎవరైతే ఆల్బుకర్క్ గారు ఎవరైతే ఉన్నారో సామ్రాజ్య స్థాపకులు ఆయన మొట్టమొదటి ఈ కార్యం చేయడం జరిగిందనమాట. సో అందుకని మనకి గోవా సైడ్లో మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానీ సో అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు కానీ మ్యాక్సిమం మనకి ఈ పోర్చుగీస్ వారి విధానంతో ఉండడం జరుగుతుందనమాట అండి. అంత మాత్రమే కాకుండా సతీ సహగమనాన్ని తన నియంత్రణ పాలనలో నిషేధించడానికి ప్రయత్నించినటువంటి మొదటి యూరోపియన్ వ్యక్తి ఇతనే అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్ రావచ్చు అనమాట. సతీ సహగమనాన్ని నియంత్రించినటువంటి మొదటి యూరోపియన్ వ్యక్తి ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక ఆయనే ఆల్బుకర్క్ అనమాట అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. గోవాను వారి ప్రధాన నౌకాదళ మరియు సాంస్కృతిక కేంద్రంగా మార్చాడు యాజ్ ఇట్ ఈస్గా. ఎందుకంటే గోవాను ఆక్రమించి అక్కడ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి అక్కడ వారి యొక్క కావాల్సినటువంటి నౌకాదళ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటారు. అదే రకంగా వారి యొక్క కల్చర్ అనేటువంటిది సాంస్కృతిక కేంద్రంగా కూడా పెంపొందించడం జరిగింది. సో ఇప్పటికీ అట్లానే మనకి ఉండడం జరిగింది గోవా కల్చర్ అనేటువంటిది. సో లిటిల్ బిట్ మోర్ అట్లానే ఉంటుంది అనమాట అండి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే కనుక గోవాను ఆక్రమించింది 1510లో ఆల్బుకర్క్ కాగా దానిని పోర్చుగీస్ రాజధానిగా అధికారికంగా మార్చింది వచ్చేసి నూనో డి కున్హా 1530లో దీనిని అధికారికంగా పోర్చుగీస్ రాజధానిగా మార్చడం జరిగిందనమాట. గోవాను ఆక్రమించింది ఆల్బుకర్క్ అయితే 1510లో 20 సంవత్సరాల తర్వాత నినో డు కున్హా అనేటువంటి ఈయన 1530లో పోర్చుగీస్ యొక్క రాజధానిగా గోవాను మార్చడం జరిగిందనమాట అండి. సో ఇప్పుడు పోర్చుగీస్ వారు పశ్చిమ స్థావరాలు మనం చూసుకున్నట్లయితే కనుక దయు డామన్ గోవా అనేటువంటిది ఈ రీజియన్ అనేటువంటిది పశ్చిమ తీరంలో వారు ఆక్రమించుకున్నటువంటి స్థావరాలుగా ఈ మనం తెలపొచ్చు అనమాట అండి. ఇది పోర్చుగీస్ వారికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కింద మీకు రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక పోర్చుగీస్ వారు చేసినటువంటి కృషి వారి యొక్క సేవలు అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. పోర్చుగీస్ వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే కనుక వీరు భారతదేశంకి నూతనమైనటువంటి పంటలను తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఆ పంటలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక టొబాకో, చిల్లీస్ అంటే మిరపకాయలు, పొగాకు, మిరపకాయలు, బంగాళదుంప, బొప్పాయి, జీడిపప్పు, అనాస, పైనాపిల్ అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఒకటి పొగాకు ఉంటుందన్నమాట అండి. సో ఇది సిగరెట్స్కి వీటికి యూజ్ చేసేది. ఆ తర్వాత రెండు మనకి ఏమంటారు కూరగాయలు ఉంటాయి అన్నమాట, మిరపకాయలు, బంగాళదుంపలు అనమాట అండి. నెక్స్ట్ అవి మనం తినేటువంటి ఏమంటారు ఫ్రూట్స్ అనమాట, బొప్పాయి, అనాస, జీడిపప్పు అనమాట. సో వీళ్ళు 3 టైప్స్ తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసి పొగాకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. రెండు వచ్చేసి మిరపకాయ, ఇదేమో మన సిగరెట్స్కి వాటికి వాడేటువంటిది. నెక్స్ట్ మిరపకాయ, బంగాళదుంప, ఇదేమో కూరగాయలు. నెక్స్ట్ ఏమో ఫ్రూట్స్ తీసుకురావడం జరిగింది అనమాట, జీడిపప్పు అనేటువంటిది. సో ఈ రకంగా వీరు తీసుకురావడం వ్యవసాయ రంగంలో వీరు చేసినటువంటిది. అలాగనే ప్రింటింగ్ ప్రెస్ను, ముద్రణ యంత్రాన్ని వీళ్ళు భారతదేశంలో మొట్టమొదటి ముద్రణ యంత్రాన్ని 1556లో గోవాలో వీళ్ళు ముద్రించడం జరిగింది అనమాట. 1556లో గోవాలో వీళ్ళు స్థాపించడం జరిగిందండి. ఆ తర్వాత 1557లో మొదటి మెడికల్ గ్రంథాన్ని భారత్లో ముద్రించడం జరిగింది. 1556లో గోవాలో వీళ్ళు మొదటి ముద్రణ యంత్రాన్ని స్థాపించి 57లో అంటే 1 year అయిపోయిన తర్వాత మెడికల్ గ్రంథాన్ని భారత్లో ముద్రించడం జరిగిందనమాట. వీరి యొక్క వాస్తుశిల్పి చూసినట్లయితే కనుక కెథీడ్రల్స్ గోతిక్ శైలిలో ఉంటుందన్నమాట. ఈ గోతిక్ శైలి ఎట్లా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక సో ఈ రకంగా గోతిక్ నిర్మాణం అనమాట అండి. గోవా చర్చ్ గోతిక్ ఆర్కిటెక్చర్ నమూనా అనమాట అండి. సో ఇంత చేసినటువంటి వీరి యొక్క పతనానికి కారణం ఎందుకంటే వీరు ఇన్ని
చేసినా కానీ వీరెందుకు పతనానికి కారణమయ్యారంటే రాజకీయ పరిణామాలు, మతపరమైనటువంటిది పోటీ, ఈ 3 కారణాలు వీరి యొక్క పతనానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు అనమాట అండి. రాజకీయం, మతపరమైన పోటీ. ఇంతకీ రాజకీయంగా మనం చూసుకున్నట్లయితే కనుక 1580లో పోర్చుగల్ దేశం స్పెయిన్ దేశంతో విలీనం అయిపోయింది. సో విలీనం అవడం వల్ల ప్రాధాన్యత అనేటువంటి తగ్గింది. వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు మన ఇండియాను వదిలేసి బ్రెజిల్ పైన అన్వేషణపై ఎక్కువ దృష్టి పెట్టడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే 1580లో పోర్చుగల్, స్పెయిన్ అనేటువంటిది కలిసిపోయిందో సో అప్పుడు వారు బ్రెజిల్ పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఇదొక కారణం. మతపరమైనటువంటి కారణం చూసుకున్నట్లయితే కనుక స్థానిక ప్రజలపై బలవంతపు క్రైస్తవ మత మార్పిడులు చేయడం అనేటువంటి దీని ద్వారా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి. థర్డ్ చూసుకున్నట్లయితే పోటీ, మెరుగైన నౌకా బలం కలిగినటువంటి డచ్ మరియు ఆంగ్లేయుల నుండి తీవ్రమైనటువంటి పోటీ ఎదురైంది. సో ఈ పోర్చుగీస్ వారికి డచ్ మరియు ఆంగ్లేయుల నుంచి తీవ్రమైనటువంటి పోటీ ఎదురైన కారణాన వీరి యొక్క పతనం అనేటువంటిది కారణం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం డచ్ వ్యాపారులకు సంబంధించి చూద్దాం. వీరు స్మార్ట్ లిటిల్ బిట్గా ఉంటుందన్నమాట అండి వీరి ఇన్ఫర్మేషన్. సో అది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుందన్నమాట. డచ్ వారు కూడా డచ్ వారు కంపెనీని స్థాపించారు. ఆ డచ్ కంపెనీ పేరేంటని మనం చూసుకున్నట్లయితే కనుక అదే 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, యూజువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిషర్స్ చేసింది అనుకుంటాం, కానీ డచ్ వాళ్ళు కూడా చేశారనమాట. అదే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దీన్ని విఓసి అంటారనమాట. విఓసి అంటే వీరింగ్ డే ఊస్టిన్ దేశ్ కోంపాగిన్ అనేటువంటిది దీని యొక్క పేరు అనమాట అండి. సో ఇది 1602లో ఏర్పడడం జరిగింది. తొలి వర్తక కేంద్రం వచ్చేసి ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన తొలి వర్తక కేంద్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నం వద్ద వీరి యొక్క మొదటి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. 1602లో ఏర్పడింది. 3 years తర్వాత 1605లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నం వద్ద మొదటి వర్తక కేంద్రాన్ని వీళ్ళు నిర్మించడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ప్రధాన కేంద్రాలు చూసినట్లయితే కనుక పులికాట్ అనేటువంటిది ప్రధాన కార్యాలయంగా ఉండడం జరిగింది. నాగపట్నం, మచిలీపట్నం అనేటువంటిది వీరి యొక్క ప్రధాన కేంద్రాలుగా ఉండడం జరిగింది అనమాట అండి. అయితే డచ్ వాళ్ళు ఓడిపోవడానికి వారి యొక్క పతనానికి కారణం ఏంటంటే బెడారా యుద్ధం అనమాట అండి. బ్యాటిల్ ఆఫ్ బెడారా ఇది 1759లో జరిగిందనమాట అండి. ఎవరితోటంటే బ్రిటిష్ వారి చేతిలో డచ్ వారు ఘోరంగా ఓడిపోయారనమాట. బ్రిటిష్ వారి చేతిలో డచ్ వారు ఘోరంగా ఓడిపోయి భారతదేశం నుంచి నిష్క్రమించి ఇండోనేషియాకు పరిమితం అవడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్చుగీస్ వారు చూసుకున్నట్లయితే కనుక వారికి ఉన్నటువంటి పతనానికి రాజకీయ, మతపరమైనటువంటి పోటీ కారణాల ద్వారా వారు వైదొలగడం జరిగింది. డచ్ వారు చూసుకున్నట్లయితే కనుక డచ్ వారు మన భారతదేశం నుంచి వైదొలగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక యుద్ధం జరిగిందనమాట. అదే బెడరా యుద్ధం. అది 1759లో జరిగింది. దీంతో డచ్ వాళ్ళు వెళ్ళిపోయి ఇండోనేషియాలో పరిమితం అయిపోవడం జరిగింది. అప్పటి నుంచి బ్రిటిష్ వారు పరిపాలన ప్రారంభం అవడం జరిగిందనమాట అండి. సో బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి పరిపాలనా విధానాలు వీటికి సంబంధించినటువంటి మరొక వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి పోర్చుగీస్ వారి రాక, వారి యొక్క పతనం, డచ్ వారి యొక్క పతనం, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక మన టార్గెట్ 100+ అనేటువంటి కోర్సును పూర్తిగా చూడండి. అలాగనే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.